నమస్కారం. నేను శివ. మీ అందరికీ స్వాగతం. ఈరోజు మనం చర్చించబోయే సినిమా కంగువా. సూర్య నటించిన ఈ పాన్ ఇండియన్ మూవీ గురించి మీరు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారని నాకు తెలుసు. ఈ రివ్యూలో సినిమా గురించి అన్ని వివరాలను తెలుసుకుందాం. కంగువా అనేది 2 కాలాల మధ్య సంచరిస్తూ సాగే కథ. ప్రస్తుత కాలంలో ఫ్రాన్సిస్ అనే బౌంటీ హంటర్గా సూర్య కనిపిస్తారు. అతని జీవితంలోకి ఒక చిన్న పిల్లవాడు ప్రవేశించడంతో అతని గత జన్మ స్మృతులు మేల్కొంటాయి. 1000 ఏళ్ల క్రితం జరిగిన పంచకోణల యుద్ధం, కంగువా అనే యోధుడి కథ ఇక్కడ ప్రారంభమవుతుంది. విశేషాలు: అద్భుతమైన విజువల్ ఎఫెక్ట్స్. సినిమాలోని విజువల్ ఎఫెక్ట్స్ అద్భుతంగా ఉన్నాయి. ప్రతి ఫ్రేమ్ కూడా అద్భుతమైన దృశ్య అనుభవాన్ని అందిస్తుంది. సూర్య నటన. సూర్య 2 పాత్రల్లో అద్భుతంగా నటించాడు. ప్రత్యేకించి కంగువాగా అతని పెర్ఫార్మెన్స్ చాలా బాగుంది. యాక్షన్ సీక్వెన్సెస్. యాక్షన్ సీన్లు చాలా బాగా ఉన్నాయి. ప్రత్యేకించి క్లైమాక్స్ ఫైట్ అద్భుతంగా ఉంటుంది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం. దేవి శ్రీ ప్రసాద్ అందించిన సంగీతం సినిమాకు మరింత బలం చేకూర్చింది. బలహీనతలు. కథలో బలహీనత. కథలో ఎమోషనల్ కనెక్షన్ కొరవడింది. కొన్ని సన్నివేశాలు అతిగా ఉద్వేగభరితంగా ఉన్నాయి. పేసింగ్. సినిమాలో పేసింగ్ కాస్త అస్థిరంగా ఉంది. కొన్ని సన్నివేశాలు నెమ్మదిగా సాగుతాయి. కంగువా ఒక అద్భుతమైన విజువల్ స్పెక్టాకిల్, కానీ కథ బలహీనంగా ఉంది. సూర్య అద్భుతమైన నటనతో మెప్పించాడు. అయితే సినిమా యొక్క మొత్తం అనుభవం కొంచెం తక్కువగా ఉంటుంది. మీరు ఈ సినిమాను సిఫార్సు చేస్తారా? సూర్య ఫ్యాన్స్, విజువల్ ఎఫెక్ట్స్ అభిమానులకు సిఫార్సు చేయబడింది. బలమైన కథాంశం కోరుకునే వారికి సిఫార్సు చేయబడదు. చివరగా, కంగువా ఒక ప్రయత్నంగా చెప్పవచ్చు. విజువల్ ఎఫెక్ట్స్తో ప్రేక్షకులను అలరించడంలో సినిమా విజయం సాధించింది.